అండ్ ఇంకా ఈ సినిమాలో కెమెరామ్యాన్ అమర్ కూడా చాలా వర్క్ చేశాడు. ఎందుకంటే డైరెక్టర్ సార్ ఎంత కష్టపడతారో అమర్ కూడా అంతే కష్టపడ్డాడు. ఎందుకంటే కాకినాడలో ఉన్న ఎండలు మామూలు ఎండలు లేకుండా మాకు ఆ రోజుల్లో అట్నే సముద్రం దగ్గర కానీ చాలా సీన్స్ కెమెరామెన్ గారు అట్నే మన మ్యూజిక్ డైరెక్టర్ రాజెమ్మెల్ గారు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గారితో నాది 2వ సినిమా నాలుగో సినిమా అనుకుంటా నేను చేస్తుంది. సో ఆల్ ది బెస్ట్ రాజు గారికి అండ్ అన్నే మా అమర్ గారికి కూడా గుడ్ లక్. మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. నేను మెయిన్ గా థ్యాంక్స్ చెప్పుకోవాలి మా సాయి అంకుల్ కి. కాకినాడలో నాకు కాలు బెనికినప్పుడు బాగా చూసుకున్నారు, దగ్గరుండి హాస్పిటల్స్ కి తీసుకెళ్లారు, బాగా మెడికేషన్ ఇప్పించారు. అండ్ మా జయంత్ అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అక్కడ మాకు డైలాగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. అండ్ మెయిన్లీ మా మహేష్ అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, మా డైరెక్టర్స్ అని ఇంట్రడ్యూస్ చేసి లైక్ మా ఇంటికి తీసుకొచ్చి స్టోరీ చెప్పించినందుకు. అండ్ యా అంతే. థ్యాంక్ యూ. రెడీ? హాయ్ అందరికీ నమస్తే, నేను మీ హారిక. సో మొన్ననే April 12th మా మర్సీ కిల్లింగ్ మూవీ రిలీజ్ అయింది. అందరూ మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారు అండ్ ఐమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఫస్ట్ నేను మా డైరెక్టర్ సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, నన్ను ఇంత నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ మా ప్రొడ్యూసర్ మామ్కి మాకు ఇబ్బంది పెట్టకుండా చూసినందుకు. అండ్ నాకు కొంచెం బ్యాక్ చేసినందుకు. ఆడియన్స్ కి కూడా చాలా థ్యాంక్స్, అందరూ వచ్చి ఇంత సపోర్ట్ చేశారు అండ్ చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. రమణ గారు నాకు తెలుసు అంతకు ముందే, చాలా కూల్ గా ఉంటాడు మనిషి, చాలా హార్డ్ వర్క్ చేశాడు, చాలా కష్టపడ్డాడు. నేను చాలాసార్లు మధ్యన కాల్ చేసేవాడిను. సో ఇంకా మా అందరికి ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి మరిన్ని మంచి మూవీస్ రావాలి, ఇంకా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి కొద్ది రోజుల్లో మేము ఓటీటీలో కూడా ఈ మూవీ రిలీజ్ చేస్తాం. మీ అందరూ అక్కడ చూడని వాళ్ళు అక్కడ తప్పకుండా చూడండి, మీకు పక్కా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నమస్తే. నేను మీ జబర్దస్త్ నవీన్. ఈసారి నేను జబర్దస్త్ నవీన్ కాకుండా మెర్సీ కిల్లింగ్ నవీన్ అని చెప్పుకోవాలా. సో మీ ఫ్యామిలీ మెంబర్స్, లేడీస్, జెంట్స్ అని కదా, అందరు చూడొచ్చే సినిమా ఇది. అండ్ మంచి సబ్జెక్టు అండ్ అలాగే ఒక మంచి మెసేజ్ ఉన్న ఓరియంటెడ్ మూవీ మెర్సీ కిల్లింగ్. ప్లీజ్ చూసి చిన్న నిర్మాతలను ఆదుకోండి, కొత్త డైరెక్టర్లని కూడా ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహం, తెలుగు వారి ప్రోత్సాహం అంత ఇంత కాదు, తమిళ్, హిందీ అందరూ కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు. మన వాళ్ళని కూడా మనం కూడా ప్రోత్సహించి ఒక మంచి స్టేజ్లో ఉంచుదాం. సో ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ మెర్సీ కిల్లింగ్. అండ్ ఇందులో వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే కాకినాడ ఎండల్లో మామూలు వర్క్ కాదండి, ఆ రోజుల్లో చాలా కష్టపడి చేశారు ప్రతి ఒక్కరు కూడా. సో అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలు ఇంకా తీస్తూ ఉండాలి, మంచి హిట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ లక్ టు డైరెక్టర్ వెంకట్ గారికి, నిర్మాతలకి, అట్నే మా తోటి నటినట్లు అందరికి కూడా థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం సక్సెస్ మీట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ. చాలా మంది క్వశ్చన్ ఉంటుంది, కిరణ్ ఏంది డైరెక్టర్తో ఎక్కువ ఉంటాడని. సో మీ అందరు కూడా, సో ఇట్స్ లైక్ డైరెక్టర్ ఈజ్ లైక్ నా గురువు, ప్లస్ యాజ్ వెల్ యాజ్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇంకా ప్రొడ్యూసర్ గారి కూడా నేను డౌన్ టు ఎర్త్ ప్రొడ్యూసర్ ఫస్ట్ టైం చూసిన. ఇంత డౌన్ టు ఎర్త్ ప్రొడ్యూసర్ ఎవరిని చూడలేదు. ఇక్కడ అందరితో కలుపుకొని తీసుకుపోయింది కాబట్టి ఈ మూవీ ఆ మంచి మనసుకి మంచి సినిమా వచ్చింది. ఇది మాత్రం ఐఎమ్ సీయింగ్ ఫ్రమ్ డే వన్. ఇంకా హీరో గారి గురించి చెప్పాలంటే యాజ్ యూజువల్ లైక్ కిరణ్ తర్వాత మళ్ళీ మెట్ అండ్ షూటింగ్ టైమ్స్ లో కూడా చూసా, ఈ వర్క్ వెరీ హార్డ్. ఇంకా హారిక అయితే మీ అందరు చెప్పేసి ఆల్రెడీ హారిక గురించి. చిన్న కోయిలమ్మ ఈరోజు పెద్ద మెర్సీ కిల్లింగ్ హీరోయిన్ అయిపోయింది. ఇంకా ప్లీజ్ వాచ్ ఎవ్రీ వన్ మెర్సీ కిల్లింగ్. సో డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఇలాంటి చాలా సినిమాలు తీసి మా లాంటి వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఇచ్చి ప్రోత్సహించాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్.